యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలమునిస్తాను అని దేవుడు 2025 అంతా కూడా మనల్ని ఆయన క్షేమములోనే మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము, నేను మీకు మరలా చిగురును దయచేసేదను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మరలా మీకు నూతన చిగురును పుట్టించేదను. మనం చూస్తున్నామండి, నూతన చిగురు ఎప్పుడు పుడుతుంది అంటే ఎక్కడైతే ఆశీర్వాదం లేదో అక్కడే కదండి. మనం చదువుతున్నాము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, యెషాయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషాయి మొద్దు నుంచి చిలక పుట్టును అని మనం చేస్తున్నామండి. మొద్దు ఎలా ఉంటుంది మరి చెప్పండి? మొద్దు ఎలా ఉంటుందంటే దాంట్లో జీవం కనపడదు. మొద్దు ఎలా ఉంటుందండి? ఎండిపోయినట్టు కనపడుతుంది. అలాగే మొద్దు ఎలా ఉంటుందండి? ఆకులు ఉండవు, పచ్చదనం ఉండదు. ఇది మొద్దు యొక్క పరిస్థితి. ఒకవేళ మన జీవిత పరిస్థితి కూడా ఈరోజు ఎండిపోయి అనారోగ్యం వల్ల ఎండిపోయిన పరిస్థితి కనపడుతుందేమో. కానీ గమనించండి, దేవుడంట మొద్దు నుంచి చిగురిస్తారంట. అలాగే ఆర్థిక పరిస్థితులు ఎండిపోయి కనపడుతుండొచ్చండి, లేకపోతే ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థనా జీవితం, లేకపోతే ఇంట్లో సమాధానం లేక ఎండిపోయిన పరిస్థితి, చీకటి కనపడుతుండొచ్చును. కానీ దేవుడు చెప్తున్నారు, మొద్దు నుండి చిగురు పుట్టును, మళ్ళా చిగురు పుట్టును. మళ్ళా ఏం చేస్తారంట? ఎండిపోయిన పరిస్థితిని మళ్ళా జీవ నదిలాగా ప్రభు చేయగలిగిన దేవుడు అండి. యెషయా గ్రంథం 35లో 7వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, ఎండిన నేల సరస్సుగా మారును. ఎక్కడెక్కడ మనం ఎండిపోయామో, ఎక్కడెక్కడ మనం ఓడిపోయిన పరిస్థితి, చీకటి పరిస్థితి, కృంగిన పరిస్థితి, ప్రభు అంటున్నారు, నేను మరలా నీకు చిగురు పుట్టించేదను. మళ్ళా చిగురించేలాగా, మళ్ళా మనము ఆశీర్వాదం పొందుకునేలాగా, మన జీవితంలో పచ్చదనం వచ్చేలాగా ప్రభు చేస్తారంటున్నారండి. మరి మనం గమనించినట్లయితే ఎండిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుద్దండి? అక్కడంతా ఎండిపోయినట్టు ఏం కనపడదు. దాంతోపాటు కలుపు మొక్కలు కనపడతాయి కదా. మన జీవితంలో కూడా రకరకాలుగా ఎండిపోయి, ఒకవేళ మన సొంత నిర్ణయాల వల్ల, మన పాపం వల్ల, మన దోషాల వల్ల, లేకపోతే ఇంట్లో కొట్లాటల వల్ల ఎండిపోయిన పరిస్థితి ఒకవేళ వచ్చినప్పటికీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తామో ఏం జరుగుతుందంటే, మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా జీవనదిలాగా మారుతుందని మనం చూస్తున్నామండి. అదే దేవుడు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యం చదివినప్పుడు ఏం జరుగుతుంది? పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎండిన పరిస్థితి జీవముగా మారుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి, సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలో అక్కడ మనం ఏం చదువుతున్నామంటే 1 నుంచి 11 వరకు ఒక సంఘటన పేరు ఏమని రాస్తుందంటే, అహరోను చేతికర్ర చిగురించుట. చూసారండి ఏమని రాయబడింది అక్కడ? అహరోను చేతికర్ర చిగురించుట. ఇక్కడ సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ సమాజం అంతా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అహరోను మోషేకి వారు వ్యతిరేకంగా వస్తారు. వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఎవరో నేను తెలిసినట్టుగా మీరు కర్రలను అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? దేవుని మందసమున్న దగ్గర మీరు పెట్టండి అని మోషేతో దేవుడు చెప్తున్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 5వ వచనం దేవుడు అంటున్నాడు, అచ్చట నేను ఎవరిని ఎన్నుకొందునో వారి కర్ర చిగురించును. అనగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారు చిగురిస్తారు. గమనించండి, ఎవరు ఏర్పాటులో ఉన్నారో, దేవుని ఏర్పాటులో ఎవరు ఉన్నారో తప్పకుండా దేవుడు అంటున్నాడు, మన మీదికి అనేక మంది ఎత్తి రావచ్చండి, మనకు అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతుండవచ్చును. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న వారి కర్ర చిగురించును అని చెప్తున్నారు. మనం చదువుతున్నాము, మనం ఏర్పాటులో ఉన్నామా లేదా? మనం అందరినీ దేవుడు ఎన్నుకున్నాడా లేదా? నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, అనగా మనకి సృష్టికి పూర్వమే, నువ్వెవరో తెలియకముందే క్రీస్తునందు దేవుడు తన వారిగా మనల్ని ఎన్నుకున్నారని ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదువుతున్నాము. నువ్వు ఏర్పాట్లో ఉన్నావు, నిన్ను పిలిచాడు, అందుకే నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా ఎన్నుకున్నావు, అందుకే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉన్నావు, అందుకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నావు అంటేనే నువ్వు దేవుడు ఎన్నుకున్నాడు. మనం చదువుతాము యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని, పేరు పెట్టి పిలిచి తిని, నువ్వు నాకు కావాలని కోరుకున్నాను, నీ రక్తము వెలగాయిచి కొన్నాను, నీవు నీ కుటుంబము నా సొత్తు అని ప్రభు చెప్తున్నారండి.
దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు. ఎందుకంట 3 విషయాలు చెప్తున్నారు అక్కడ. ఏం చెప్తున్నారు చూడండి. ఎందుకంటే మీరు నా పేరిట నా తండ్రిని ఏమడిగినా ఆయన మీకు ప్రసాదించాలని. ఎందుకు మనం ఎన్నుకున్నారు ప్రభు? ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా? నువ్వు ఏమడిగినా నువ్వు పొందుకోవాలని. మన పిల్లలు కూడా అంతే కదండి. తల్లిగా తండ్రిగా మన పిల్లలు ఏమడిగినా ఏం చేస్తాం? ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. ముందు నువ్వు అన్న తర్వాత అయ్యో వీడు అడిగాడే అని చెప్పి మనం ఏం చేస్తామండి? అది మంచిదైతే, వాళ్ళకు ఉపయోగపడేదైతే తప్పకుండా మనము కష్టపడైనా ఇస్తాం. అలాగే యేసుప్రభు కూడా ఎందుకు అనుకున్నారంట? నువ్వు కష్టంలో ఉంటావో, బాధలో ఉంటావో తెలియదు. ఎప్పుడు నాకు దేవా నాకు జబ్బు నుంచి నయం చేయండి, నా పిల్లల్ని దీవించండి, నాకు ఆత్మనివ్వండి అని నువ్వు ఎప్పుడు అడుగుతావో నీ ప్రార్థన వినాలని దేవుడంట, తండ్రి నీ ప్రార్థన వినాలని నేను ఎన్నుకున్నారు. రెండోదిగా మనం చూస్తున్నాము, మీరు వెళ్ళి ఫలించాలని. ఎందుకు ఎన్నుకున్నారంటే నువ్వు ఫలించాలా, అన్ని విషయాల్లో ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలంట. ప్రార్థనలో ఫలించాలా, శారీరకంగా ఫలించాలా, మానసికంగా ఫలించాలా, ఉద్యోగంలో ఫలించాలా, బిజినెస్లో ఫలించాలా, నీ జీవితమే సమాధానంగా ఫలించాలా, నీ ద్వారా అనేక మంది దీవించబడాలా, నువ్వు ఫలముగా ఉండాలని దేవుడంట. మీరు ఫలించాలని. మూడోదిగా మీ ఫలము నిలిచి ఉండాలని. అంతేకాదు, ఏ ఫలమైతే నీలో ఉందో, ఏ మంచితనం ఉందో అది నిలిచే ఉండాలా, ఏ ఆరోగ్యం నీకుందో అది నీకు నిలిచే ఉండాలా, ఏ ఆశీర్వాదం నీకుందో నువ్వు నిలిచే ఉండాలి, ఏ ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగంలో నువ్వు నిలిచే ఉండాలా, పడిపోకుండా నిలిచి ఉండాలా. అందుకోసమని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. చూశారండి, ఏం చేశారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని, తన బిడ్డలను ఏం చేస్తారంట? చిగురింప చేస్తారంట. అక్కడ మనం చూస్తున్నామండి, అహరోన్తో పాటు ఎంతమంది పెట్టారు? తక్కిన 11 మంది నాయకులు, తక్కిన 11 గ్రూపులన్నీ కూడా అక్కడ 12గా మనం చూస్తున్నాం. యాకోబు గోత్రాలు 12 కదా. అహరోన్ గోత్రంతో పాటు 11 మంది కూడా అక్కడ పెట్టినప్పుడు దేవుడు వాళ్ళందరిలో ఎవరిని ఎన్నుకున్నారో చూపించడానికి దేవుడు అంటున్నాడు, అక్కడ వాని కర్ర చిగురించును, అప్పుడేం జరుగుద్దంట? అప్పుడు ఇజ్రాయేలీలు మీకు విరోధముగా సనుగులు గొనుగులు నాకు వినపడకుండా నేను మాన్పివేస్తాను. చూశారండి, దేవుడు ఏం చేస్తారంటే మన జీవితంలో ఆయన చిగురింప చేస్తారు. ఎక్కడ ఎండిపోయామో, ఓడిపోయామో, ఎక్కడ నీకు ఆశీర్వాదం లేదు, మళ్ళా నీకు చిగురు పుట్టిన అదే నూతన సంవత్సరం. మన దేవుడు ఏం చేస్తారు? మనల్ని అట్లాగే ఉండనివ్వడు. నూతన కార్యం, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నానని మనం దర్శన గ్రంథం 21:5 ఒక నూతన కార్యం నీ కొరకు నేను చేస్తున్నాను. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. మనం ఎలా నూతన కార్యం చేశారు దేవుడు? 2 కొరింథీ 5:17 మనం ఏం చదువుతున్నామంటే, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతదంతా నీలోంచి దేవుడు తీసేశాడు, నీ పాపాన్ని తీసేశాడు, రోగాన్ని తీసేశాడు, అవమానాన్ని, అప్పు సమస్య అంతా కొట్టివేసి దేవుడు మనల్ని నూతన స్థితిలోకి మార్పించిన దేవుడండి. అదే మన దేవుడు నూతన సృష్టిగా మార్చారు. మనము నూతనము, నీ పేరు పాత పేరు ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుడు నూతనంగా మారుస్తాడు, చిగురింప చేస్తాడు. అక్కడ అహరోను కర్ర చిగురించినట్టుగా మనం చూస్తున్నామండి. కర్ర ఎట్లా ఉంది మీరు చెప్పండి? కర్రలో జీవం ఉంటుందా? జీవం లేదు కర్రలో ఏముండదు మట్టి. ఒకవేళ కర్రకి మరి అది చిగురించాలంటే మట్టి కావాలా? అక్కడ మట్టి ఉందా? లేదు. నీళ్లున్నాయా? లేదు. జీవం లేని కర్రలోనికి దేవుడు ఏం పంపించారండి? జీవాన్ని పంపించినట్లుగా ఈరోజు మన కుటుంబంలో, మన శరీరంలో ఎక్కడైతే జీవం లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఎండిపోయిన స్థితి ఉందో, దేవుడు ఒక్క మాట చెప్తే ఏం జరిగిందంటండి? ఒక్క మాట చెప్పి దేవుడు ఏమన్నారు? నా సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? చిగురింప చేస్తారు. కాబట్టి ఈరోజు మనం విశ్వసిద్దాం. నీలో ఏమి లేదు, ఈరోజు ఆరోగ్యమే లేదు, మన జీవితంలో అప్పు సమస్య ఉంది, ఏమాత్రం కూడా మరి డబ్బు లేదు, ఏమాత్రం కూడా శక్తి లేదు, ఏమాత్రం కూడా ప్రార్థనా జీవితం లేదు. కానీ ఎప్పుడైతే అది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, జీవం లేని కర్ర ఆ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు జీవంగా మారిందంట. ఏమో జరిగిందంట అండి? ఏమొచ్చిందంట? పూలు వచ్చినాయంట, పండ్లు కూడా కాసిందంటండి. పూలతో పాటు చిగురించింది మొదటిగా, రెండోది తర్వాత ఆకులు, కాయలు, పువ్వులు తర్వాత కాయలు. చూసారండి, చిగురించడము, ఆకులు రావడము, పూలు రావడము, పూల తర్వాత పండ్లు. ఆ విధంగా మనము కూడా మన జీవితంలో అన్ని విషయాలలో మనం ఫలించేవారిగా, మన ఫలము నిలిచి ఉండేవారిగా దేవుడు ఈరోజు నన్ను వాక్యం వింటున్నా నన్ను ఆయన చిగురింప చేస్తారు. ఎక్కడ వేదన పడుతున్నావో, ఎండిపోయిన పరిస్థితిని దేవుడు జీవనదిలాగా ఆయన మారుస్తారు. ఎప్పుడు జీవనదిలాగా మారుతుంది? ఎప్పుడు మనము ఎండిన పరిస్థితి మారుతుందంటే, మొదటిగా మనం చూసాము, దేవుడు చెప్తున్నారు, మీరు నా సన్నిధిలో ఆ కర్రనుంచండి. అంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము చిగురిస్తామండి.
దేవుని సన్నిధిలో ఏం జరుగుతుంది? అక్కడ దేవుని సన్నిధి ఏం జరుగుతుందంటే ప్రతి పరిస్థితిని మార్చేస్తుందండి. దేవుని వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. కీర్తన 97:5లో మనం చదువుతున్నాము, దేవుని సన్నిధిలో పర్వతాలు కూడా మైనముగా అవి మారతాయంట. అలాంటి ఒక సన్నిధి మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే మన పరిస్థితి మారుతుంది. ఆయన సజీవుడు, ఆయన యందు స్వస్థత శక్తి ఉన్నది, ఆయన యందు జీవశక్తి ఉన్నది. అందుకే మనం చూస్తాం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 25వ వచనంలో, రక్తస్రావ రోగి, ఎండిపోయిన శరీరం, ఆమె శరీరంలో అంతా ఎండిపోయింది, జీవమే లేదు. కానీ ఆమె అనుకుంది, నేను యేసు ప్రభుని గురించి విని నేను యేసయ్యను వెళ్ళి తాకుతాను అని. ఎప్పుడైతే ఆమె వెళ్ళిందో, అంటే మనం చూస్తున్నాము యేసుక్రీస్తుని విని ఎక్కడికి వెళ్ళాలంటే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థనకు మనం వెళ్ళాలి, వడకాలకు మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. 7 రోజులో 10 రోజులో ఒంటరిగా కూర్చొని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీ జీవితంని దేవుడు చిగురింపచేస్తాడు. జీవితం ఎప్పుడు చిగురింపజేస్తాడు? దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు. మీరు నా సన్నిధిలో వేచి ఉన్నప్పుడు ఏం జరుగుద్దండి? మనం చదువుతున్న యెషయా గ్రంథం 40:31లో, నా సన్నిధిలో వేచి ఉండగా మళ్ళీ మీరు నూతన బలం పొందుకుంటారు, పక్షి రాజు వలె మళ్ళీ మీరు పైకి లేచి ఎగురుతారు, లేప్రాయం వారు పడిపోతారు. కానీ దేవుడు నీకు నూతన బలం ఎక్కడొస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని గంటలు కూర్చొని ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పరిస్థితులు మారిపోతాయి. ఆయన సన్నిధి కొరకు మనం ఏం చేయాలంట? వెదకాలంట, ఆయన సన్నిధిలో గడపాల. ఆయనే మనకు మహోన్నతిని రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు మనకు భద్రత. రెండోదిగా మనం ఎప్పుడు చిగురిస్తామంటే దేని ద్వారా? ఒకటి దేవుని సన్నిధి, రెండోదిగా వాక్యము ద్వారా. మనము దేవుని వింటున్న ఈ వాక్యము ద్వారా మనకేం జరుగుతుందంటే మన జీవితంలో చిగురు పుడుతుంది, విశ్వాసం పుడుతుంది, స్వస్థత పుడుతుంది, విడుదల పుడుతుంది. ఎక్కడ ఎండిపోయామో దేవుడు మళ్ళీ చిగురింపజేస్తారు. ఇక్కడ మనం చదువుతున్నామండి, దేవుని వాక్యము ఏం చేస్తుందంట? యోహాను సువార్త 6:63లో మనం ఏం చదువుతున్నామంటే, నా వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నవి. మనకి ఎండిపోయిన ఎముకలకి జీవం ఇచ్చేది ఏంటంటే ఆత్మ. హల్లెలూయా. నా మాటలు, దేవుని యొక్క మాటలు ఏం చేస్తుందంట? మనకి జీవాన్ని కలగజేస్తుంది. దేవుని వాక్యం జీవాన్ని కలగజేస్తుంది. అందుకోసమనే ఎజెకియల్ గ్రంథంలో 37లో మరి అక్కడ 3-4 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే ఎజెకియల్ ప్రవక్తతో, ఎండిన లోయను చూపిస్తారు. అంతా ఎండిపోయింది, అక్కడ ఏమాత్రం జీవం లేదు. ఎండిపోయిన ఎముకలకు తీసుకెళ్ళి ఎముకలు మళ్ళీ జీవిస్తాయా అని అడుగుతాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, నాకేం తెలుసు ప్రభా అన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, అవి ఎలా జీవింపచేయాలి అంటే, నువ్వు ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో చెప్పండి, ఎముకలారా దేవుని మాట మీరు వినండి అని మీరు ఎముకలతో మీరు మాట్లాడినప్పుడు ఎముకలు మళ్ళా జీవంగా మారతాయి. అంటే దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యమును తీసుకొని మనం నోటితో మనం ప్రవచించినప్పుడు ఆ ఎముకల్లో జీవము కలుగుతుంది. యేసు నామములో నా కుటుంబంలో సమాధానము కలుగునుగాక అని మనం చెప్పినప్పుడు యెషయా గ్రంథం 53:4-5లో, ప్రభువా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని మనం నోటితో మాట్లాడినప్పుడు ఆ వాక్యము మనలోకి వెళ్ళి మనకేం కలగజేస్తుందండి? స్వస్థతను కలగజేస్తుంది, జీవాన్ని కలగజేస్తుంది. కాబట్టి మీరు నోరు తెరిచి ప్రవచించండి, చెప్పండి. అనారోగ్యమా నా మాటను విను, యేసు ప్రభు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను, ప్రతి రోగం యేసు నామానికి మోకాలు వంగి వెళ్ళిపో అని మీరు ప్రవచించినప్పుడు అట్లే జరుగును అని ప్రభు చెప్తున్నారండి. కాబట్టి మనం ఏం చెప్పాలి? నోరు తెరిచి వాక్యాన్ని చెప్పి మనం చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మనము చిగురింప చేస్తారని అక్కడ మనం చదువుతున్నామండి. అలాగే మనం చూసినప్పుడు కీర్తన 1వ కీర్తనలో కూడా మనం చదువుతాము. మొదటి కీర్తనలోనే దావీదు రాజు చెప్తున్నారు ఏమని? ఎలా మనము ఏటుబొట్టిన నాటిన చెట్టు వలె ఉంటావు, ఎండిపోకుండా ఉంటావు. ఎలా ఉంటామంటే నీలో జీవం ఎప్పుడు ప్రవహిస్తుంది? చదువుతున్నాము కీర్తన 1:2 వచనంలో, ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దాన్ని ధ్యానించాలంట. వాక్యమును ఎలా చదవాలంటండి? ఆనందం, సంతోషంతో మనము దాన్ని చదువుతూ రేయింబవళ్ళు దాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు. అలాంటి ధ్యానించే నరుడు ఎలా ఉంటాడు? 3వ వచనంలో చదువుతున్నాం, అతడు ఏటు ఒడ్డిన నాటగా సకాలంలో పండ్లిచ్చును, ఫలించే బిడ్డగా నువ్వు మారిపోతావు, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు,
చూసారండి, ఆకులు వాడకుండా నీకే ఆపద వచ్చినా, కరువు వచ్చినా, ఏదొచ్చినా నీకు మాత్రం ఎలా ఉంటుంది? దేవుని వాక్యం నిన్ను పోషిస్తుంది, దేవుని వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం నీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది. మూడోదిగా మనం చూస్తున్నాము, అతడు తాను చేపట్టిన కార్యములన్నిటిలో జయం పొందును. వాక్యం చదివి వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనకు జయమంట. నువ్వు చేసిన ప్రతి కార్యంలో ఏమొస్తుందంటండి? విజయం వస్తుందంట. కానీ మొదటి వచనంలో చెప్తాడు, మనం ఏం చేయకూడదు? దుష్టుల సలహాలను పాటించకుండా దేవుని సలహాను పాటించాలి. రెండోదిగా పాపుల మార్గంలో నడవకుండా వాక్య ప్రకారమైన మార్గంలో నువ్వు నడవాలి. మూడోదిగా అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండకుండా ఎక్కడ కూర్చుండాలి? దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవాలి. నీతిమంతుల ప్రార్థనా సహవాసం నీకుందా? ప్రార్థించే వారితో నువ్వు ఉన్నావా? నిన్ను ఆత్మలో ఎదిగించే వారితో ఉన్నావా? నీకు మంచి సలహాలు ఇచ్చే వారితో ఉన్నావా? నేను నీతి మార్గంలో నడిపించే వారితో ఉన్నామా? అప్పుడు మన జీవితంలో ఏం జరుగుద్దంటండి? ఇక్కడ ఎండిపోయిన పరిస్థితిలో ఏం జరుగుతుందంట? ఏటు ఒడ్డున నాటిన చెట్టు వలె మళ్ళా నీలోకి జీవం ప్రవహిస్తుందంట. ఆ జీవం మనలో ప్రవహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని చదువుదాం. ఈ 2025లో రోజు కొంతసేపు ఒక అర్ధగంట ప్రార్థన, వాక్యం చదవండి. అప్పుడు జీవం మనలోకి వస్తుంది. అది చేయకుండా మనం ఎన్ని ప్రసంగాలున్నా ఏం జరగదండి. నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి, దేవుని దగ్గర కూర్చోవాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనం చూస్తున్నాము, పరిశుద్ధ ఆత్మ చేత. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఎండిన ఎముకలు మళ్ళా జీవిస్తాయి. మనం చదువుతున్నాము ఎజెకియెలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 11, 12, 13, 14 వచనాల్లో అక్కడ ఏం చూస్తున్నామంటే, ప్రభు నాతో ఏమంటున్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఎవరికి గుర్తంట? ఇజ్రాయేలుకి గుర్తుగా ఉన్నాయి. ఈ ఎముకల్లో ఉన్న ఎముకలాగా మారిపోయిన వారు, అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మనం చదువుతున్నాము, మేము అస్థికల వలె ఎండిపోతిమి, మా జీవితం ఎండిపోయింది, మా ఆశ విఫలమైపోయింది, మేము అనుకున్నది జరగలేదు, మా పిల్లల జీవితంలో జరగలేదు, ఎండిపోయింది, ఆర్థికంగా ఎండిపోయాము, విడుదల లేకుండా ఉన్నాము, కొట్లాటలు, ఇవన్నీ ఎండిపోయిన పరిస్థితికి గుర్తండి. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, మేము మృతులతో సమానమైతిమి, జీవిస్తున్నాము కానీ సంతోషం లేదు, జీవిస్తున్నాము కానీ ఆరోగ్యం లేదు, డబ్బు ఉంది కానీ సమాధానం మాకు లేదు. ఎలా ఉన్నారంట? మేము మృతులతో సమానమైతిమని ప్రతి ఒక్కరు వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అలాంటి వారితో ప్రభు ఏమని చెప్పంటారు చూడండి, 12వ వచనంలో, కనుక నీవు వాళ్ళకి ఇట్లు చెప్పుము, ఇజ్రాయేళ్ళకి ఇట్లు ప్రవచన చెప్పుము. ఏమని చెప్పాలా? యావే ప్రభు ఇట్లా చెప్తున్నాడు, మీరు వినండి. దివ్యవాణి టీవీ ద్వారా వింటున్న మీరందరితో కూడా దేవుడు చెప్పే మాట ఇదే. ఏమని చెప్తున్నాడు? మీరు మనసులోకి, హృదయంలోకి తీసుకోండి, విశ్వాసంతో మీరు తీసుకోండి. ఏమంటున్నాడు? నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మేము లేపుతాను. ఏ సమాధి అనే పరిస్థితి ఉందో అక్కడి నుంచి దేవుడు లేపునుగాక. ఈ వాక్యం వింటున్న నీలోకి జీవం ప్రవహించునుగాక. సమాధి లాంటి పరిస్థితులు మారునుగాక. దేవుడు చనిపోయిన లాజరు 4 రోజులు దుర్వాసన లేపిన అదే దేవుడు ఈరోజు మన మృత్య శరీరాన్ని కూడా ఆయన లేపుతారని మనం చూస్తున్నామండి. ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని సమాధులు తెరిచి మళ్ళీ మిమ్మల్ని లేపుతాను, మళ్ళీ మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశంలో తోడుకొని వస్తాను. ఎలా చేస్తారంట? 14వ వచనం, నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేస్తాను. అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అపోస్తుల కార్యం 1:8 మనం చదువుతున్నామండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏదైతే మరణముగా మారిందో అది జీవముగా మారుతుంది. ఏదైతే ఎండిపోయిందో, ఎండిన ఎముకలకు జీవం వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జీవంగా వారు సైన్యముగా లేచారంట. అదే శక్తి మనలో, పరిశుద్ధాత్మ శక్తి మనకి జీవాన్ని ఇస్తారు, బలమునిస్తారు, శక్తినిస్తారు, ధైర్యమునిస్తారు, ముందుకు వెళ్ళేలాగా చేస్తారు, ఒకరిని ప్రేమించేలాగా చేస్తారు. రోమాపత్రిక 8:11 కూడా మనం చదువుతాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటండి? ఏ పరిశుద్ధాత్మ అయితే యేసు ప్రభును మరణం నుంచి లేపారో అదే పరిశుద్ధాత్మ ఈరోజు నీ శరీరాలకు కూడా, మర్త శరీరాలకు, ఎండిపోయిన శరీరాలకు జీవం ఇచ్చెను. ఒక్క ప్రశ్న, మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నామా? ఈరోజు మనం అడుగుదాం, దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. నా కళ్ళు, నాలుక, తలంపులు, నడక అన్నీ నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. నేను నీ మహిమతో నింపబడి ఉండాలి. మనం అడిగినప్పుడు దేవుడు అంట తన పరిశుద్ధాత్మతో మనం నింపుతారని లూకా సువార్త 11:13 మనం చదువుతున్నాము. దేవుడు
అడిగిన వారికి ఎంతగా పరిశుద్ధాత్మనిస్తారు. అదొక్కటి అడగండి, దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? మీరు జీవిస్తారు, జయముగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. జీవము మీలో నుంచి ఇతరులకి ప్రవహిస్తుంది, మీ కుటుంబంలో ప్రవహిస్తుంది, సమాధానం ప్రవహిస్తుంది, ఆశీర్వాదం ప్రవహిస్తుంది. ఆ విధంగా దేవుడు ఈరోజు చేస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి రెండో వ్యక్తిగా యోసేపుని చూద్దామండి. యోసేపు ఏ విధంగా ఫలించిన కొమ్మలాగా మారాడు. ఆదికాండము 49:22 వచనంలో ఈ విధంగా చదువుతున్నాము. యోసేపు జలాధారము చెంతనున్న ఫలవృక్షము వంటి వాడు, దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకును. ఎలాంటి వాడంటండి? యోసేపు జలాధారము చెంతనున్న ఫలవృక్షము వంటివాడు, అంటే ఫలించిన కొమ్మలాగా ఉన్నాడు. ఆయన జీవితం ఫలించింది. మనం చూస్తే మరి మొట్టమొదటిగా ఆయన జీవితం ఎలా ఉంది? ఫలించిందా ఉందండి? లేదు, ఎండిపోయిన జీవితం. ఎండిపోయిన జీవితంలో నుంచి ఫలములోకి మారాడు. ఎలా మారాడు మనం చూద్దామండి. ముందుగా ఎండిపోయిన జీవితం ఎలా అయింది? సొంత అన్నాదమ్ముళ్ళే ఆయనని ఏం చేశారు? నీరు లేని బావిలో వేశారు. ఈరోజు నీకున్న ఎవరో ఒకరు, నువ్వు ఈరోజు రోగిగా మారడానికో లేకపోతే అన్నీ పోగొట్టుకోవడానికి ఎవరో ఒకరు కారణం అయ్యుండొచ్చండి కదా, లేకపోతే నీ పరిస్థితులే కారణమై ఉండొచ్చు. రెండోదిగా మనం చూస్తున్నాం, ఆయన అమ్మి వేయబడ్డాడు. అప్పుడు ఏం జరిగిందండి? అతనికి ఎవరు లేని అనాథగా మారిపోయాడు. అందరూ వదిలేశారు, తల్లిదండ్రులు, మళ్ళీ తర్వాత అన్నదమ్ములు ఎవ్వరు లేరు, అనాథగా మిగిలిపోయాడు. రెండోదిగా మనం చూస్తున్నాము, ఆయన బానిసగా అమ్మివేశాడు. బానిసగా అమ్మివేసిన ఆ స్థలంలో కూడా అక్కడ ఏం చూస్తున్నామంటే అతనికి అక్కడ కూడా శ్రమ వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ఒక బానిసగా అంటే బానిసత్వంలో ఉన్నాడు, విడుదల లేని స్థితిలో ఉన్నాడు. ఆ విధంగా విడుదల లేకుండా బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తి ఎలా ఫలించాడు? మూడోదిగా మనం చూస్తున్నాం, చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఆ చెరసాలలో విడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా మనం కూడా మన జీవితంలో ఈరోజు మనము కూడా అలాగా ఒక బలహీనం అనే చెరసాలలో, భయం అనే చెరసాలలో, లేకపోతే కోపం అనే చెరసాలలో, దురాత్మ అంధకార శక్తులు, త్రాగుబోటు, చెడు అలవాట్లు, ఇవన్నీ కూడా ఒక చెరసాలలాగా సాతాను మనల్ని పట్టి ఉన్నాడేమో. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? ఒక చెరసాలలో ఉన్న యోసేపు ఏ విధంగా మారుతున్నాడండి? ఏ విధంగా మారుతున్నాడంటే మనం చూస్తున్నాము, ఆయన బానిస జీవితంలో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చారు ఆయనని? ప్రైమ్ మినిస్టర్ పరిస్థితిలోకి ఎదిగాడు. రెండోదిగా మనం చూస్తున్నాం, అమ్మా నాన్న ఎవరు లేరు, కుటుంబమే లేదు. కానీ అక్కడ ఏం జరిగింది? యోసేపు జీవితం ఎలా ఫలించిందంటే రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటున్నాడు. అంతేకాదండి, దేవుడు ఆయనను ఆశీర్వదించి ఒంటరిగా ఆయనకి 2 కుమారులను, మనషే, ఎఫ్రాయిము, 2 పిల్లల్ని ఇస్తారండి. చూసారా? ఒంటరిగా ఉన్నాడు, ఏమీ లేదు, ఎండిపోయిన పరిస్థితి. ఎలా జీవించాడు? దానికి 2 కారణాలు మనం చూస్తున్నామండి. మొదటి కారణం ఏంటంటే, యోసేపు అలా మారడానికి కారణం, బానిసత్వం నుంచి ప్రైమ్ మినిస్టర్కి మారడానికి కారణము ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆదికాండం 39లో మనం చదువుతామండి, 7, 8, 9 వచనాల్లో అక్కడ పొతుఫర్ భార్య యోసేపు అందగాడు, రూపవంతుడని తనతో పాపం చేయమని ఫోర్స్ చేసినప్పుడు ఏం చేశారంటే ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ యజమానుడు అనగా నీ భర్త నన్ను నమ్మి కుటుంబాన్నంతా నాకు అప్పచెప్పాడు, అలాంటి వారికి నేను ఎట్లా పాపం చేస్తాను? చూసారా? పని చేసే దగ్గర నమ్మకంగా ఉన్నాడు. రెండోదిగా ఆయన దీవించబడడానికి కారణం ఏంటంటే దేవుని భయం కూడా కలిగి ఉన్నాడండి. ఏమంటున్నాడు? ఇంకా నీతో నేను పాపం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా? నా దేవుడికి నేను ద్రోహం చేయను అని ఒక తీర్మానం చేసుకున్నాడంట. యోబు కూడా అంటాడు కదా, యోబు గ్రంథంలో ఏమంటాడంటే, నేను నా కళ్ళతో తీర్మానించుకున్నాను, ఏ స్త్రీని కూడా పాపంతో చూడొద్దు. మనం కూడా ఈ 2025 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి పాపమునకు నేను ఒడగట్టను, నీతిమంతులుగా ఉండాలి. నా కళ్ళ ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా దేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులంట లెబానోను చెట్టు వలె వాళ్ళు వృద్ధి చెందుతారు. నువ్వు వృద్ధి చెందుతావు. నీతిమంతుల పిల్లలు బిచ్చం ఎత్తుక్కోరు. నీతిమంతులను దేవుడు కాపాడుతారు. ఈరోజు నీవు నేను కూడా ఫలించిన వృక్షంలాగా, యోసేపులాగా మారాలంటే అతను ఏం చేశాడు? దేవుని పట్ల, తన పని దగ్గర నిజాయితీగా ఉన్నాడు. మూడోదిగా ఏం చేశాడండి? తనకు ద్రోహం చేసిన వారిని మన్నించి వారిని కౌగలించుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎవరైతే మనకు ద్రోహం చేశారో
వాళ్ళని మన్నించే కృప నాకు ఇవ్వండి ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. సాధ్యం కాదండి, మన్నించడం కష్టం. కానీ దేవుడి దగ్గర, దేవా నన్ను మన్నించి నాకు శక్తినివ్వమని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వాళ్ళని మన్నించి వారికి సహాయం చేసేలాగా. అందుకే అంటాడు 1 పేతురు 3:9 కీడు కీడు మీరు చేయకండి, దూషణకు దూషణ మీరు చేయకండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఫలింపజేస్తాడు. మీరు ఆశీర్వాదానికే పిలువబడ్డారు కాబట్టి ఏమంటున్నారు, రోమా 12:21 కూడా ఉంటుంది, కీడును మేలు చేత మీరు జయించండి. ఈరోజు అడుగుదాం, దేవా నాకు ప్రతి కీడును మేలు చేత జయించే కృప నాకు ఇవ్వండి అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఫలింపజేస్తాడు. మన జీవితంలో ఆశీర్వాదం తప్పకుండా ఈరోజు వస్తుంది. నువ్వు వాక్యం వింటున్నావు కదా, ఈరోజు తప్పకుండా దేవుడు నీ మనసును మారుస్తాడు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఎండిన పరిస్థితిని జీవనదిలాగా మారునుగాక. ఈరోజు మీ పరిస్థితులన్నీ మారిపోవును గాక. నూతన బలము, నూతన ఆరోగ్యము, నూతన ఆశీర్వాదం, నూతన ప్రార్థనా జీవితం చిగురించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, యెషాయి మొద్దు నుంచి చిగురు పుట్టును అని చెప్పారు. ఆ విధంగా ప్రభా ఈరోజు ఎక్కడెక్కడ మేము ఎండిపోయినామో, ఎక్కడెక్కడ ప్రభా ఓడిపోయిన స్థితిలో ఉన్నామో, పరలోకపు తండ్రి మరొక్కసారి నీ కృపచేత కనికరం చేత అయ్యా నీ ఒక్క వాక్యమును ప్రతి బిడ్డలోనికి మీరు పంపించండి. అయ్యా నీ పక్కలో కారిపోయిన నీళ్లు, రక్తం ప్రతి బిడ్డ మీద పడునుగాక. ఎండిన స్థితి అయ్యా జీవ నదిలాగా మారునుగాక. కృంగిపోయిన వారు లేపబడుదురుగాక. వాక్యమునైనా మా కీళ్ళలోనికి మజ్జగలోనికి చొచ్చుకొని పోయి ప్రతి బిడ్డకు జీవమిచ్చునుగాక. వాక్యాన్ని చదివి ధ్యానించే వారిగా ఉందుముగాక, జయవంతమైనగా ఉందుముగాక. ఎట్లాంటి పాపంలో పడకుండా ఒక తీర్మానం తీసుకొని ప్రభా మేము కూడా తన ఇతరులను మన్నించి మీ జీవాన్ని పొందుకునేలాగా యోసేపులాగా ఫలించే కొమ్మలాగా మా అందరినీ మార్చమని, యేసుక్రీస్తు శిలువలో చేసిన దానిని బట్టి మమ్మల్ని మన్నించి మా అందరికీ జీవాన్ని ఇవ్వమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో చిగురించునుగాక. ఆమెన్.